మోదీ మూడేది ఎవరికి అంటే మూడోసారి అధికారులకు వస్తే మూడేది ఎవరికి అని ఆర్కే కొత్త పలుకులో కొత్త సంచలనమైనటువంటి కథనం రాయడం జరిగింది. ప్రధాని మోడీ మూడోసారి అధికారులకు వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల పోకడ మోడీకి గిట్ట విషయం తెలిసిందే. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ క్రమంలో సీఎం జగన్ కు పరోక్ష సహాయ సహకారాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులు పడగొట్టడంలో మోడీ దిట్ట. అంటే ఈ ఆర్టికల్ దేని గురించి రాయలేదు, ఇది ఆంధ్రజ్యోతి. ఇక మోడీ అంటే అక్కడ జగన్ కు మోడీ పరోక్ష సపోర్ట్ చేస్తుండే కోణంలో విడదీయడానికి, అంటే మొదట్లో కూడా తెలంగాణలో బీజేపీని ఈరోజు 3వ స్థానంలో రావడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి ఒక చర్చ జరగడానికి ఈయన ఇచ్చినటువంటి కథనాలే కారణము. సో ఇప్పుడు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క వర్షన్ ద్వారా అక్కడ బీజేపీకి మళ్ళా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నాడు ఏబిఎన్ఆర్కే. సో చూద్దాం ఏమవుతుందో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలన మోడీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా. సో మరోవైపు రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ దెబ్బకొట్టే వ్యూహానికి మోడీ పది పెడుతున్నాడు. అంటే ఇక రేవంత్ను అంటే బీజేపీ కోవట్గా చెప్తున్నాడా ఏంటిది, నాకు అర్థం కాని విషయం ఏంటంటే కేసీఆర్ను రాజకీయంగా ఫినిష్ చేయండి, మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు, కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు, మీరు చేయగలిగినంతా చేయండి అని మోడీ వారితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో అంటే అటు మోడీ ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు, బట్టి ఉంటాడు. ఈ ముగ్గురు విషయాలు ఎన్నికలు వెళ్తాయో అంత విచిత్రంగా ఉంటుంది వాస్తవంగా. ఈయన రాతలు అయితే రాతలు కాదు, ఈ రోతలు అనొచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్నమాట. బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీ కదా. అంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది మరి బీఆర్ఎస్ కేసీఆర్ చెప్తే రాసిండేమో అనిపిస్తుంది. ఈ వర్షన్ మాత్రం నాకు ఈ వర్షన్ మాత్రం కేసీఆర్ చెప్తే రాసిండేమో అని అనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. ఎంత ఘోరం. రేవంత్ రెడ్డికి మోడీ టాస్క్ ఇచ్చినట, అది ఏబిఎన్ఆర్కి చెప్తున్నాడు. ఏమో మరి అది వాళ్ళకే తెలియాలి. రానున్న లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకునే పక్షంలో ఆ పార్టీకి ప్రశ్నార్థకం అవుతుంది. లోక్సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట. పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజ్గిరి నుంచి కుమారుడు కేటీఆర్ పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారట. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ను సమస్యలను చుట్టుముడుతున్నాయి. రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకరుణిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంట బయట ఆయనకు మద్దతు కోరబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ తరఫున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదట. అబ్బా, ఇది ఖచ్చితంగా కేసీఆర్ రాపించిన ఆర్టికలే. వాస్తవం చెప్పాలి, కేసీఆర్ రాపించిన ఆర్టికల్ ఇది. కేసీఆర్ దగ్గర డబ్బు లేదట. ఎవరు నమ్ముతారు డబ్బు లేదంటే? లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులలా అని ఆయన మొదలుపడుతున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా. లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా బతకాల్సి రావచ్చు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా? బీజేపీతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రభుత్వాలు తలపోస్తున్నప్పటికీ మోడీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. బీఆర్ఎస్తో ఏ రూపంలో చేతులు కలిపినా మళ్ళీ పార్టీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడడం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట. చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానం అందినదే తడువుగా ఆయన బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందని ఆయన ఆందోళన చెందుతూ ఉండవచ్చు. సో ఖచ్చితంగా ఇది కేసీఆర్ రాపించిన ఆర్టికల్ లాగా కనబడుతుంది. ఇలా రెండు అంశాలు, ఒకటి రేవంత్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు, ఇంకోటి కేసీఆర్ దగ్గర డబ్బులే లేవట. వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతాడు? ఎంత 1000 కోట్ల ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీలో 1000 కోట్ల ఆస్తున్నాయి చూపించరా, వీళ్ళే చూపించరు కదా, దాన్ని ఏమంటారు? ఈ రాసిన ఆర్టికల్ నువ్వుకో దండం రా నాయన, నువ్వు అమ్మ నాయన నువ్వు. ఇక ఏం లేదు, ఈయన పరిస్థితి ఏంటంటే టీడీపీని కాపాడాలి, బీజేపీని బొందబెట్టాలి, ఇదే పరిస్థితి అనేది అదే కనబడుతూ ఉంది.